దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నేను మహాగణుడను మహోన్నతుడు. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడును నిత్య నివాసిని. ఆయన గురించి మనకు తెలియచేస్తున్నటువంటి విషయం అది. అయితే ఆయన అంటున్నాడు, నేను మహాగణుడను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిని. అయితే నేను వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని అంటున్నాడు ఆ చివరి వచనంలో. వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. గొప్పింటి వాళ్ళ ఇంట్లో నేను నివసిస్తున్నాను అని చెప్పట్లేదు, లేకపోతే గొప్ప కులం కలిగిన వారి మధ్యలో నేను నివసిస్తున్నాను అని చెప్పడం లేదు, లేకపోతే ధనవంతులు బలవంతులు పొలాలు స్థలాలు ఇండ్లు వాకిళ్ళు వెండి బంగారాలు ఉన్న వారి వద్ద నేను నివసిస్తున్నాను అని చెప్పడం లేదు దేవుడు. ఆయన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి ఆయన చెప్తున్నాడు, వినయము గల వారి యొద్ద దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి క్రైస్తవ్యములో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సంగతి ఏమిటంటే ఇదే. చాలామందికి మరి గొప్ప గొప్ప వాళ్ళని చూసుకుంటారు, చదువున్న వాళ్ళని చూసుకుంటారు, పెద్ద వ్యాపారాలు చేస్తున్న వారిని చూసుకుంటారు, లేక వారు ఏదైనా గొప్ప కులంలో నుంచి వచ్చారని చూసుకుంటారు. అయితే దేవుడు మాత్రం ఆ గొప్ప కులాలను చూడట్లేదు, డబ్బుని చూడట్లేదు, వెండి బంగారాలు చూడట్లేదు, ధనధాన్యాలు చూడట్లేదు, కానీ చందాలు కూడా చూడట్లేదు. కానీ వినయము ఎక్కడ ఉన్నదో, నలిగిన మనస్సు ఎక్కడ ఉన్నదో అక్కడ చూడండి. కొంతమంది కొంచెం స్థితి కలిగిన వాళ్ళు కొంచెం తక్కువ స్థితి వారి ఇంటికి వెళ్తే మంచినీళ్ళు కూడా పుట్టుకోరు. వద్దు చాలు తాగొచ్చాను, ఇప్పుడు తాగొచ్చాను అంటారు. నిజంగా తాగితే పర్వాలా, కానీ అక్కడ తాగకూడదు. తాగాలంటే ఏదో అయిపోద్ది. వాళ్ళు తక్కువ వాళ్ళు, మేము ఎక్కువ వాళ్ళం అనేటువంటి ఆలోచనతో అనేక మంది ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవునా కాదా? అవునున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి, కాదన్న వాళ్ళు కూడా చెప్పండి. చెప్పరేమండి. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము ఎవరమైనా సరే మన యొద్దకి ఆయన వస్తారు,
ఆయన నివసిస్తారు. చప్పట్లు కొట్టి ఆయన మయంపరుచుకుందాం. అదే ఈ విషయం తెలియక పలానా వాళ్ళ దగ్గరికే వెళ్తాడు దేవుడు, లేదా పలానా పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్తాడు, లేదా పలానా పాస్టమ్మ దగ్గరికి వెళ్తాడు, లేదా పాటలు పాడే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, భయంకరంగా వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అని అనుకోవడం అది కేవలం వ్యర్థమైనటువంటి ఆలోచన. దేవుడు ఎక్కడ నివసిస్తాడు, ఎవరి దగ్గర నివసిస్తాడు అంటే వినయము. కొంతమందికి వినయం ఉండదు, విధేయత ఉండదు, గర్వంగా చూస్తుంటారు, గర్వంగా మాట్లాడుతుంటారు, కొంతమంది నాకు ముఖం కనపడకూడదని చెప్పేసి వెనకాల కూర్చొని ఎదురున్న వాళ్ళకి సాటును కూర్చుంటారు. కొంతమంది నాకు ముఖం కనపడకూడదని, లేదా దేవుడికి కనపడకూడదని. నాకు కనపడకుండా దేవుడికి కనపడకుండా నువ్వు వచ్చింది ఎందుకు? ఏమండి, ఓ దైవ సేవకుడికి నీ ముఖం కనపడకపోతాడు, దేవుడికి నీ ముఖం చూపించుకోలేకపోతున్నప్పుడు దానివల్ల నీకేమి ప్రయోజనం? ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నాడు, నేను నీ ఇంట నివసించాలని నువ్వు అనుకుంటే నీకు ఉండవలసిన లక్షణాలు ఏమిటో కొంచెం నువ్వు గుర్తించు, గ్రహించు. ఇంకా ప్రాముఖ్యమైన విషయంలోనికి వెళదాం. ఎందుకు ఆయన వచ్చి నివసిస్తానంటున్నాడు? వినయము గలవారి వద్ద, నలిగిన మనస్సు గలవారి వద్ద ఎందుకు నేను వచ్చి నివసిస్తాను, దీన మనసు గలవారు నివసిస్తాను అని ఎందుకు అంటున్నాడు? ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఆ 15వ వచనములోనే ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, హల్లెలూయా, ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు నేను వచ్చేది ఎందుకొరకంటే వారి ప్రాణమును ఉజ్జీవింప చేయాలి. ఆ క్రింద ఉన్నది కదా, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నేను వారి మధ్యలో నివసిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, చాలామంది ప్రాణంతో ఉన్నామనుకుంటారు కానీ సచ్చినోళ్ళుగా ఉంటారు. ప్రాణంతో ఉన్నామనుకుంటారు, సచ్చినోళ్ళుగా ఉంటారు. ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, మాట ఉండదు, మంతి ఉండదు. ప్రేమగా మాట్లాడదామని, దయగా మాట్లాడదామని ఇవేమీ కనిపించవు. ప్రాణం ఉంటుంది ఉండటానికి, అయితే ఉద్యోగం లేని ప్రాణం, రివైవల్, ఉద్యోగం లేనటువంటి మనుషులు ఉద్యోగం లేకుండా ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా అది ఉంటుంది, దాన్ని ఏమంటారు? మన్నుదిన పాము. తెలుసా మన్నుదిన పాము? వెనకాల తలకాయ ఉంటుంది, ముందు తలకాయ ఉంటుంది, ఎవరిని ఏమి చేయదు. ఎక్కడున్నామంటే ఉండాల్సిన చోటనే ఉన్నానంటది. దాని మీద తీసుకెళ్ళి కర్ర వేసి తల మీద కొడితే ఏం చలనం ఉంటుందా చలనం? నేను ఒకసారి ఇక్కడ స్తోత్ర ప్రార్థన ముగించుకున్నట్లు లేచి అటు చూసా బయటికి, అది అలా పోతుంది, ఎంత పొడుగున ఉంది. నాకు పలుగు కనిపించింది, పలుగు, కర్ర కనిపించలా, పలుగు కనిపించింది. ఆ పలుగు తీసుకుని వేసిన అంతే, ఆ తోకాడు ఊపింది లేదు, కదిలింది లేదు. అట్లాగే ఇట్లాగా దేవుడు ఎంత కొడుతున్నా కూడా, దేవుడు ఎంత గద్దిస్తున్నా కూడా, దేవుడు ఎంత హెచ్చరిస్తున్నా కూడా గ్రహించని వారు ఉంటారు అనేక మంది. ఎందుకంటే వారికి ఉద్యోగం లేదు. కయ్యను హేబేలు యొక్క జీవిత చరిత్రను మనము చూసినట్లయితే, కయ్యను హేబేలును చంపేశాడు. హేబేలు యొక్క రక్తము మొరపెడతా ఉందంట. హేబేలు యొక్క రక్తము అంటే హేబేలు యొక్క ప్రాణము మొరపెడుతూ ఉన్నది. ప్రాణం అంటే రక్తమే.
ప్రాణం అంటే రక్తమే. దేవుడు ఆ యొక్క ప్రాణము నుంచి, ఆ రక్తం నుంచి వచ్చినటువంటి ఆ స్వరాన్ని విన్నాడు. విని కయ్యూరిని అడిగాడు, మీ తమ్ముడు ఎక్కడ అంటే నాకేం తెలుసు అన్నాడు. నేనేం కావలివాడినా అన్నట్టుగా మాట్లాడాడు. మరి పిచ్చోడా, నీ తమ్ముడి రక్తము భూమిలో నుంచి నాకు మొరపెడుతున్నదిరా అన్నాడు. చూసారా? అందుకని ఈ దినమున నీ ప్రాణమును గురించిన ఆలోచన కలిగిన దేవుడిగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీ ప్రాణము ఎక్కడ పడిపోయింది, లేక నీ రక్తము ఎక్కడ పడిపోయింది, దాని గురించి ఆలోచించే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఉజ్జీవింప చేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాణమును ఉజ్జీవింప చేస్తాడంట. నీ ప్రాణము కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా? నీ ప్రాణం కొరకు, నీ ప్రాణమును, మన ప్రాణమును ఉజ్జీవింప చేయాలని, మన ప్రాణమునకు ఉజ్జీవం కావాలని ఆయన ఏం చేశాడు చూడండి. అదే 53వ అధ్యాయంలో 12వ వచనంలో మనము చదివినట్లయితే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్లసము విభాగించును. ఏలయనగా మరణము నొందునట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కొరకు ధారపోసాడు ఆయన ప్రాణం? ఎవరి కొరకు? వినయము గల వారి యొద్ద నివసించాలని, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసించాలని ఆయన తన ప్రాణమును ధారపోసాడటండి. ఈ 53వ అధ్యాయము చాలా విలువైనటువంటిది, చాలా విలువైనది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు. ఎలాగ ధారపోసాడు అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 53వ అధ్యాయం మొదటి వచనం చదువుకోనండి. ఏ విధంగా తన ప్రాణమును నీ కొరకు, నా కొరకు ఆయన ధారపోసాడు అనేటువంటిది ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఒకవేళ రేపు ఉదయకాలమున మిమ్మల్ని ప్రశ్నిస్తాను, అప్పుడు చెప్పండి. ఆయన తన ప్రాణమును ధారపోయవలసినటువంటి అవసరత ఏమిటి ఆయనకి? లేక ఆయన వచ్చి మన మధ్యలో నివసించాల్సినంత అవసరత ఏమిటి? ఇవి ఒకవేళ అర్థం చేసుకోలేని పరిస్థితులు నీకు అవ్వచ్చు, నీ మనసుకు అందకుండా పోవచ్చు, నీ హృదయంలో అవి భద్రము కాలేని పరిస్థితులు అవ్వచ్చు. కానీ ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, నేను నీ కొరకు నా ప్రాణమును ధారపోసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు నా ప్రాణమును ధారపోసి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏ విధంగా తన ప్రాణమును ధారపోసాడు అనేటువంటి విషయాన్ని కొంచెం మనం కీర్తనకారుడు చెప్పినటువంటి ఆ మాటల్ని మనం చూసినట్లయితే, ఆయన ఎలాగ ధారపోసాడు చూడండి. 51వ కీర్తన 17వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. 51వ కీర్తన 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విరిగి నలిగినటువంటి వారన్నమాట. విరిగి నలిగినటువంటి వారు ఎంత చక్కగా చెప్పినట్టు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆయన అలక్ష్యము చేయడు. దీనంగా మనసు గల వారిని ఆయన అలక్ష్యము చేయడు. వినయము కలిగిన వారిని ఆయన అలక్ష్యము చేయడు. ఆయన లక్ష్య పెట్టేటువంటి దేవుడు. వారి ప్రాణముల గురించినటువంటి ఆలోచన కలిగి ఉండే దేవుడు. కావాలంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడు పౌలు ఎఫెసీ సంఘమునకు ఆయన వ్రాస్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనము చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా
బ్రతికించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారే ఉన్నారు. ప్రాణమైతే ఉన్నది, కానీ చచ్చిన వాళ్ళే మీరు. అలాగ ఉండగా తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించారు అని చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే ఆ 4వ వచనం కూడా చదువుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిన వారై ఉండగా, ఎలాగ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా, అప్పుడు సైతము ఆయన మన ఎడలో చూపినటువంటి తన మహాకృప, ప్రేమ, మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవా, విరిగి నలిగినటువంటి మనస్సు, దీన మనస్సు, అపరాధముల చేత చచ్చినటువంటి పరిస్థితి, చచ్చిన వారము అయినను నీవు మా కొరకు నీ ప్రాణమును ధారపోసావయ్యా అని ఈ దినమున మనము గ్రహించేందుకు కొరకు మనకు ఈ మాటలు తెలియచేస్తున్నాడు. ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన మనస్సు ఎలాగుంటుంది? ఎలా ఉంటుంది? నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు ప్రాణం పెట్టాడే, నా పాపములను క్షమించాడే, నా దోషములు క్షమించాడే, నేను పాపినే ఉండగా నా పాపమును బట్టి నన్ను శిక్షించగా ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడే అనేటువంటి ఒక ఆలోచన ఈనాడు మనకు అవసరమై ఉన్నది. విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు ఎలాగ ఉంటారు? దీన మనస్సు కలిగిన వారు ఎలాగ ఉంటారు అని మనం గమనించినట్లయితే చూడండి, లూకా సువార్త, మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనాల్లో మనము చూస్తే, ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆమేన్, దేవునికి స్తోత్రం. విరిగి నలిగినటువంటి మనస్సు కలిగిన వారు ఎలాగుంటారో ఇక్కడ మనము గుర్తించాలి. కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట్లో యేసు ప్రభు వారు భోజనం చేస్తున్నారు. భోజనానికి యేసు ప్రభు వారు కూర్చున్నారు కుష్ఠరోగి ఇంటిలో. ప్రియమైన వాళ్ళారా, బాగా గమనించండి. ఓసారి దైవజనులు యేసన్న గారు ఒక చోట మీటింగులు పెడితే వాక్యం చెప్పేందుకు కొరకని అన్న వెళ్ళారు. ఆ రోజుల్లో చాలా దీనస్థితి, వాహనాలు ఏమీ లేవు, కాలి నడకన ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మైళ్ళు అయినా సరే నడిచి వెళ్ళేటువంటి వారు. అయితే రైలు మార్గం ఉంటే ఆ స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు. ఓసారి అక్కడికి వెళ్ళినప్పుడు, ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు స్టేషన్లో రైలు ఆగింది. ఆయన దిగవలసిన స్టేషన్ ఇదే అని ఆయన దిగారు. ఈలోపు వెనుక నుంచి ఎవడో పరుగున వచ్చాడు. వెనుక నుంచి
వచ్చి చేతులు భుజం మీద వేశాడు. ఏసన్నా ఏసన్నా అని అన్ని చూశాడు. ఏసన్న గారు చూడగానే వాడి ముక్కు అణిగిపోయి ఉంది. వాడి కళ్ళు కొరికేస్తున్నాయి, ఆడి పెదాలు కొరికేస్తున్నాయి, తెల్లగా కొరికేస్తున్నాయి. చేతులు చూస్తే వేళ్ళు వంగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మీరు గుర్తుపట్టండి ఆ మనిషి ఎవడు. యేసన్న గారికి ఎప్పుడైతే వాడు చెయ్యేసి యజనాన్ని చూశాడో ఆయనకు ఒక్కసారిగా దడబట్టుకుంది. ఎవరు నేను నా మీద చేసాడు అని చెప్పేసి చూసి, ఎవడన్నా నేనన్నా, మీటింగ్లు ఏర్పాటు చేసింది నేనే మిమ్మల్ని పిలిచాను సభలకి అనేసరికి నీకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరికి ఫోన్ చేస్తే డేట్లు ఇచ్చేసేవాడు. అన్న ఎవరైనా ఫోన్ చేసన్నా మీటింగ్లు పెట్టుకున్నాను అంటే వెళ్ళిపోయేవాడు, పిలిస్తే వెళ్ళిపోయేవాడు. అటువంటి పరిస్థితి. అయితే ఇక అలాగా ఎక్కడ మీటింగులు పదం అని మీటింగులు కానీ తీసుకుని వెళ్ళి ఒక గుడిసె చిన్న గుడిసె, అక్కడ ఒక మంచం వేసి ఉంది. ఆ మంచం నులక మంచం, 3 కాళ్ళు ఉన్నాయనుకోండి దానికి. మంచానికి కాళ్ళు ఎన్ని ఉంటాయి? 4. అయితే దానికి 3 ఉన్నట్టుంది. ఆ 3 కాళ్ళు ఉన్న మంచం మీద ఒక దుప్పటి గప్పి ఉంది, చెద్దర. దాని మీద కూర్చోబెట్టాడు. అన్నం తీసుకుని వెళ్ళి, అన్నా అలా కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టి ఇక ఇక్కడే కూర్చోన్నా, నేను జొన్న రొట్టెలు చేసుకొస్తాను అన్నాడు. అలాగరా అని కూర్చున్నాడు. ఆ పక్కనే పోయి వాడు పిండి పిసికాడు, జొన్న పిండి పిసికిక చేతుల మీద వేసి కొడతా ఉన్నాడు రొట్టెని. యేసన్న గారు చూస్తూ ఉన్నాడు. బాబోయ్, వీడు ఇప్పుడు చేసుకొచ్చే రొట్టెని నేను తినాలేమో, వీడు చేసుకొని వచ్చే రొట్టెని నేను ఇప్పుడు తినాలేమో. ప్రభువా, అయ్యా ఏంటయ్యా నాకు ఈ పరీక్ష, అయ్యా ఏంటయ్యా అని అనుకుంటూ కాలు ఇట్లా ఊపాడంట. ఎట్లా మంచం ఇట్లా ఊపాడంట. ఊపేసరికి కింద చల్లగా తగిలింది. ఏంట్రా ఇదని చూస్తే చల్లగా తగిలింది. అబ్బాయి ఏంటిది అన్నాడు. అన్నా ఏంటి మంచం కిందనా? అన్నా చర్మం అవునా? చర్మం. ఏం చర్మం? బర్రెదో ఎద్దుదో దొన్నదో మొత్తానికి ఆ చర్మం. దాన్ని ఉప్పులో బాగా ఊరబెట్టి మంచ కింద పెట్టి ఆరేసాడు. దాని మీద కూర్చోబెట్టాడు యేసన్న గారిని. ఇప్పుడు ఈ కాలు తగిలేసరికి చల్లగా ఏసీ రూమ్లాగా తగిలింది. ఏంద్ర ఇదే చర్మం నా నీకు గిట్టదా? బాగా గిట్టదా? మళ్ళీ పైగా గిట్టదా అంట. ఇక ఆ మాట మాట్లాడుతున్నాడు. వీడు కొట్టేది కొడతానే ఉన్నాడు. ఏంటి? జొన్న రొట్టె వేడి కాల్చుకొచ్చి, అన్నా తిన్నా బ్రహ్మాండం ఉండదు అన్నాడు. ఓరి అమ్మ, ఇప్పుడు ఎట తినాలరా బాబు అని అనుకుంటున్నాడు. కడుపులో పేగులు కదిలిపోతున్నాయి, బయటకు వచ్చేలాగుంది అంతా. ఏంటి ప్రభువా నాకు ఈ పరీక్ష అని అనుకుంటూ ఉండగా అప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం యేసన్న గారికి జ్ఞాపకం వచ్చిందంట. యేసన్న గారికి జ్ఞాపకం వచ్చింది. ఆ అక్కడ ఏమండి ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు యేసు ప్రభు వారు భోజనానికి కూర్చున్నారు. ఆవిడ ఎవరంటే కుష్ఠరోగి. పొరపాటున ఆడి పేరు నా పేరేనండి. తెలుగులో సీమోను, ఇంగ్లీష్లో సైమన్. ఆడింట్లో యేసు ప్రభు వారు భోజనానికి కూర్చున్నటువంటి విషయం జ్ఞాపకం వచ్చింది. వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారిగా ప్రభు హృదయంలో మెదిలాడు. ఒక్కసారిగా యేసయ్యను తలంచుకున్నాడు. అప్పుడు అనిపించింది, యేసయ్యా నీవు కుష్ఠరోగి ఇంటిలో భోజనమునకు కూర్చున్నావు. నాయనా నీకంటే నేను గొప్పవాడినా? నీకంటే ధనవంతుడినా? ఒకప్పుడు నేను దగ్గితే రక్తం పడేది నాకు,
కుక్కలు పందులు కలిసి తింటున్నటువంటి ఎంగిలి ఇస్తలలో తిన్నటువంటి వాడను. ఇప్పుడు నీవు నన్ను రక్షించుకున్నావు, నన్ను కాపాడుకున్నావు, ఓ మనిషిగా చేశావు, నిన్ను గురించి ప్రకటించేలాగా చేశావు. అయితే ఈ దినమున నా కళ్ళు తెరిపించేందుకొరకు నువ్వు ఈ గృహమునకు తీసుకొని వచ్చావు. నా కళ్ళు తెరిపించేందుకొరకు. ప్రియమైన వారులారా గమనించండి, నేను ఇట్లాంటి అనుభవాలు ఎన్నో అనుభవించున్నాను. అటువంటి పరిస్థితికి వెళ్ళినప్పుడల్లా నాకు ఈ వాక్యమే గుర్తుకొచ్చుద్ది. కొన్ని గుడిసెల్లోకి వెళ్తా రాజమండ్రిలో ఒక 50 మందికి బాప్తిస్తాలు ఇచ్చాను. వాళ్ళు ఎవరంటే నక్కలోళ్ళు. వాళ్ళు పందికొక్కుల్ని ఎలుగుల్ని వాటిని కోసుకొని తినేవారు పట్టుకొని. అటువంటి వారికి 50 మందికి బాప్తిస్తాలు ఇచ్చాం. ఆ రోజు రాత్రే మీటింగ్ ఏర్పాటు చేశారు వాళ్ళు బాప్తిస్తాలు పొందిన సందర్భంగా. ఇక అక్కడికి వెళ్ళామండి. వాళ్ళు పందికొక్కులను వాటిని తిన్నా మాకు మాత్రం చికెన్ చేసి పెట్టారు. పెద్ద దీక్ష అంటే వాళ్ళు కూడా తింటారులేండి. అయితే కూటమి అయిపోయింది. కూటమి చెప్తున్నప్పుడంతా నా ముక్కులు పగిలిపోతా ఉన్నాయి. మామూలుగా లేదు, ఎక్కడ కాదు. మిరియాలు కూడా అవతల ఇది నదిపోత చూసావా, దాన్ని ఏనది అంటారు, మూసినది. ఆ మూసినది బ్రిడ్జి కింద అదొక సన్నివేశం. రాజమండ్రిలో ఈ సన్నివేశం. అయితే మీటింగ్ అయిపోయింది, వాకింగ్ చెప్పేశాను, ఎట్లాగో ముగించేసి ప్రార్థన చేశాను. దేవా అనో ఏడకు పోతారు, మీకోసం పలావ్ బిర్యానీ చేశాం అన్నాడు. నాకిక ఒరి ఇప్పుడు ఈ తినాల నేను అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఏం చేశాడు, వాడి దగ్గర గంటెలు లేవు, అన్నంతోడి గంటె. ఏం చేశాడు, చెయ్యి ఎట్లాగే పెట్టాడు. ఇన్ని పందికొక్కులు చంపాడు. అక్కడికి కనపడతా ఉన్నాయి మాకు. అక్కడ చెయ్యి ఎట్లా పెట్టాడు, తోడుతూ ఉన్నాడు అన్నం. తండ్రి, ఇక ఇదే వాక్యం గుర్తు. యేసు ప్రభు వారు కుష్ఠరోగి అని సీమోనింటిలో భోజనమునకు కూర్చుండెను. ఇదే ఆలోచన. ఇప్పుడు నాకు అన్నం పెట్టాలంటే మీరు ఎంత ఆలోచిస్తారో. అన్నకి ప్లేట్ మంచిది పెట్టాలి, శుభ్రంగా కడగాలి. ఒకవేళ ప్లేట్లో ఆయన తింటాడో ఆ ప్లేట్లో ఒక ఇస్తరాకు వేయాలి, దాన్ని కడగాలి. మళ్ళీ అక్కడ బౌలు కరెట్లు అన్నీ సపరేట్ పెడతారు. ప్రియమైన వాళ్ళారా, ఆనాడు అవి మాకు లేవు. యేసన్న గారికి అవి లేవు. ఆయనకప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు కుష్ఠరోగి ఇంట్లో తిన్నాడని గుర్తుకొచ్చిందో, ఇక ఆడు తేవటం, ఆ ప్లేట్ ఉందో మన చేతిలో పెట్టాడు తెలియదు, మరి జొన్న రొట్టె పెట్టుకోవటం, తింటా ఉన్నాడు. యేసు రక్తం, స్తోత్రం, దేవా దీన్ని అరిగించు ప్రభువా అని తింటాం. అదేంటి విరిగి నలిగిన మనస్సు. నీవు గొప్పవాడివి, ధనవంతుడివి, బలవంతుడివి, కులము పెద్దది, అది పెద్దది, అది కాదు. విరిగి నలిగిన మనస్సు. నీ ప్రాణము ఉజ్జీవింపబడాలి అంటే, నీవు ఉజ్జీవింపబడి నా ప్రభుని యేసయ్యని ఆరాధించాలంటే, నేను నీ ఇంటికి రావాలి, నా యేసయ్య ప్రేమను నీకు చూపించాలి. అది నీ ఇంటికి రావాలి. నీ ఇంట్లో ఏమున్నా లేకపోయినా, కుర్చీ ఉన్నా లేకపోయినా, చాపున్నా లేకపోయినా, వాటి గురించి ఆలోచించకూడదు. ఇది దైవజనుని యొక్క లక్షణమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు వారు అక్కడ కూర్చున్నారా, ఇంకొక మనిషి అక్కడ ఆడ మనిషిని చూపిస్తున్నాడు. ఆమె అచ్చ జటామాంసి, అత్తరు, ఆ అత్తరు బూడి తెచ్చి దానిని పగలగొట్టి ఆయన పాదాల మీద పోస్తూ ఉంది. లూకాసు వార్తలో మనం చదివితే మరొక సన్నివేశం అక్కడ ఏంటంటే, ఆమె పాదాల మీద అత్తరు పోసి తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తూ ఉందంట. తుడుస్తూ ఉన్నప్పుడు కళ్ళమడి నీళ్లు దారలుగా కారి ప్రభు పాదాలను తడిపేస్తాయంట. విరిగి నలిగిన మనస్సు,
నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే మలచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే మలచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన నలిగిన హోలీ నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన నీకే స్తోత్రములు నాయ్, నీకే స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె విరిగిన మనస్సు కలిగిన స్త్రీ అతి ఖరీదైనటువంటి అత్తరును తీసుకుని వచ్చి యేసయ్య పాదాల మీద పోసి తుడిచి కళ్ళకు అద్దుకొని ఆయన్ని ఘనపరుస్తుంది. అక్కడ ఒకడు ఉన్నాడు. అయితే కొందరు కోపపడి ఈ అత్తరును ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అని ఆమె గూర్చి సణుక్కున్నాడంట. వాడు బీదల మీద ప్రేమతో కాదు ఆడ మాట అన్నది, బీదల మీద ప్రేమతో కాదు ఆడ మాట అన్నది. వాడి దగ్గర డబ్బు సంచి ఉంటుంది. యేసుప్రభువు వారి దగ్గర ఉండేటి ఆయనకు వచ్చే డబ్బులన్నీ ఆడికి ఇస్తే ఆడు దాచి పెడతాడు, ఖర్చులకు వాడతారు. 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యోధా. వాడు బీదలకి ఇవ్వచ్చు కదా, ఉండిదే బీదలకి ఇచ్చేందుకు కొరకు కాదు, వాడు దాచుకునేందుకు కొరకు, వాడు దోచుకునేందుకు కొరకు. అయితే ఈ సమయం మనకు దేవుడు ఇచ్చినది ఎందుకొరకంటే నీవు విరిగి నలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి అని. యేసయ్య ఆ విధంగా మన విషయమై విరిగి నలిగిన మనస్సు కలిగిన వారై మనం ఎవరమన్నది ఆయన చూడలేదండి. గొప్పవారుమా, ధనవంతులమా, బలవంతులమా, ఎక్కువ కులస్తులమా, తక్కువ కులస్తులమా అని ఆయన చూడకుండా నీ ప్రాణాన్ని ఉజ్జీవింపచేసేందుకొరకు ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. ఎందుకు మేము ఇలాగ ప్రయాసపడుతున్నామంటే మీరు మీ పిల్లలు ఉజ్జీవింపబడాలి, మీ పిల్లలు ఉజ్జీవం కలిగిన వారే ఉండాలి. ఏ కొదువ రాకుండా
యేసయ్య నీ ఇంటిలో ఉండాలి. ఆయన నీ ఇంటిలో ఉంటే నీకే విధమైనటువంటి తక్కువ ఉండదు. ఉంటుందా? జక్కయ్య ఏమనుకున్నాడు? యేసు ప్రభువారిన నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే ఆ జక్కయ్య పుట్టివాడైనను త్వరగా చెట్టు దిగి వచ్చి యేసు ప్రభువును తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన జీవితాన్నే మార్చుకున్నాడు. అతని హృదయం విరిగిపోయింది, అతని మనసు విరిగిపోయింది. అక్రమంగా సంపాదించాను, అన్యాయంగా దోచుకున్నాను, ఈ దోపుడు సొమ్ము నాకు అక్కర్లేదు, ఈ అక్రమమైన సంపద నాకు అక్కర్లేదు, ఇదిగో ఎవరి వద్దనైతే నేను అక్రమంగా తీసుకున్నానో అది నేను ఇచ్చివేస్తాను అని ప్రభుతో చెప్తున్నప్పుడు ప్రభు అంటాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే, లేక ఇతని ఇంటికి రక్షకుడు వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రేమ సహోదరులారా, చెల్లెమ్మలారా, యేసయ్య రావాలా ఇంటికి? నీ ఇంటికి యేసయ్య రావాలా? ఆయన రావాలని కోరుకుంటున్నాడు. మరి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన తీసుకుని వెళ్తావా? ఆయన నివసిస్తాడు, రక్షణని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. హెచ్చుతగ్గులు చూడడు ఆయన, కులగోత్రాలు చూడడు ఆయన, బంధువర్గము లేదా బంధువులు కాని వాళ్ళు అని చూడడు. ఆయన అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తన యందు భయభక్తులు కలిగి వారందరికీ ఆయన ప్రభువై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని ఆయన నీ వద్ద నీ ప్రాణం ఆయన కోరుకుని ఉన్నాడు. నీ విషయమై ఆలోచన కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఏమైనా ఇంకా ఆలోచించే విషయాలు ఉన్నాయా? తీసుకెళ్తావా నా ప్రభుని నీ ఇంటికి? నీ ఇంటిలో నీకు చేర్చుకుంటావా? నువ్వు అబ్రహాము సంతానమని పిలువబడతావా? విరిగి నలిగిన మనస్సు కలిగిన వ్యక్తివిగా, నీ బ్రతుకులో ఒక నూతనమైన కార్యాన్ని కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉంటావా? జీసస్ మైటీ గాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మాతో మీరు మాట్లాడారు. మా కొరకు ప్రాణమును దారబోసిన దేవుడువు, మా ప్రాణమును ఉజ్జీవింప చేసే దేవుడువు, వినయము గల వారి వద్దను, దీన మనస్సు గల వారి వద్దను వచ్చి నివసించే దేవుడువు, నీకు లోబడిన ప్రజలకు దేవా ఆదరణ కలుగు చేసి నీ సన్నిధిలో బలపరిచే దేవుడువు. తండ్రి, ఇక మాకేం కావాలయ్యా? నీవు తప్ప మాకెవరున్నారయ్యా? మా ఇంట్లో మీరుంటే మాకు ఇంకేం తక్కువ నా ప్రభువా. మా ప్రాణము నీ కొరకై మొరపెట్టినట్లుగా, ఆశపడినట్లుగా చేశారు తండ్రి. మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల దీవెనల చిత్తమును నింపి మీకు మాత్రమే మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకొని మరి నజరేయుడు యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వినయంతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలండి.